హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు నేను ధనియాల కరివేపాకు కారం చేయబోతున్నాను. రండి చూసేద్దాం. ఫస్ట్ ధనియాలు ఇలా పోసుకొని దోరగా వేపుకోవాలి. ఈ కారం ఫ్రెండ్స్ బాలింతలకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆపరేషన్లు అయిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీంట్లో పప్పు దినుసులు ఏమీ పడవు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి, తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి వేపుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెమే వేసుకోండి, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. అప్పుడు పొడి పొడిలాడుతూ వచ్చిద్ది కారం, లేకపోతే రాదు ఫ్రెండ్స్. అలా తుంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి. అప్పుడు ప్రతి ఒక్కటి వేగి చాలా క్రిస్పీగా పొడి పొడిగా వచ్చిద్ది. ఇలా సన్న సెగ మీద వేపాలి ఫ్రెండ్స్. దోరగా సన్న సెగ మీద వేపుకుంటేనే ఈ కారానికి టేస్ట్. ఈ మిరపకాయలు అనేవి మాడిపోయినాయి అనుకో ఫ్రెండ్స్, అస్సలకి కారం ఏమీ బాగోదు. బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కారము. అది అలా కొట్టి చూస్తే ఏగిపోవాలి ఫ్రెండ్స్. అలా ఏగిపోయినాయి. అలా కొడితే మీకు తెలిసిపోద్ది అవి ఏగినాయో లేకపోతే ఏగలేదో తెలిసిపోద్ది. అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని తీసేసుకోవాలి. ఇలా విడివిడిగా ఎందుకు పోస్తున్నానంటే ఫ్రెండ్స్, మనం అన్నీ కలిపి కొడితే కారం అంతగా నలగదు. అందుకనే విడివిడిగా పోసి పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఫ్రెండ్స్ ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. చాలా తాజాగా ఉంటుంది. కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెడితే అలా తడి లేకుండా వచ్చింది ఫ్రెండ్స్. ఆ కరివేపాకు దోరగా వేపుకోవాలి. చాలా తాజాగా ఉంది ఫ్రెండ్స్ కరివేపాకు. ఎక్కడ కూడా ఒళ్ళిపోయిన ఆకులు వేసుకోమాకండి, అప్పుడు కారం టేస్ట్ రాదు. ఇలా తాజాగా ఉన్నదే వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు కూడా దీంట్లోనే వేసేసాను. అప్పుడు మనకి ఉండలుండలుగా తడిగా రాదు ఫ్రెండ్స్, అలా చింతపండు నూనెలో వేపుకుంటాం వల్ల. చక్కగా అది చింతపండు కూడా దాంట్లో వేగిపోవాలి. ఇలా వేగిపోవడం వల్ల మనకు తినేటప్పుడు కరివేపాకు వాసనే రాదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు నేను నల్లకారం, ధనియాల కారము, కరివేపాకు, నల్లకారం చేస్తున్నానని చెప్పాను కదా, దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవి. రండి చూద్దాం. దోరగా వేపుకున్న ధనియాలు ఎలాగంటే ఇలా నొక్కితే పొడిమైపోవాలి. 4 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఎర్రగా వేపుకున్న ఎండుమిర్చి, దోరగా వేపుకున్న కరివేపాకు, చింతపండు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్?
ఇప్పుడు నేను ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ చేసేసాను. కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, చింతపండు కూడా పౌడర్ చేసేసాను. ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలపలేని వాళ్ళు, నేనైతే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలపలేని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న మిక్సీ గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈజీగా అయిపోద్దండి. అదిగోండి అలా ఇలా చేసుకోవాలి ఈజీగా. అదిగోండి ఇలా అయిపోద్ది. మీరు చేతితో పొడిని చేయలేమన్న వాళ్ళు ఇలా మిక్సీ గిన్నె వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా చేసినా మనం ఇక్కడ నీరంటూ తగలకూడదు. దగ్గర ఇది 1-2 నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ కారం. ఇడ్లీలో కానీ ఫస్ట్ ముద్దలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉడుకుడు అన్నంలో నెయ్యి పోసుకొని ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కారం. బాలింతలకు కూడా, బాలింతలకైతే పప్పు నూనె, వేరుశనగ నూనె వేస్తారు, చాలా బాగుంటుంది. కారం చూడండి ఎలా పొడి పొడిలాడుతుందో. ఇలా పొడి పొడిలాడిద్ది. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కొంతమంది ఇష్టంగా నెయ్యి తినరు కదండి, అప్పుడు పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే అబ్బా దీని టేస్ట్ అసలు చెప్పలేము. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను మా బాబుని పిలుస్తాను, వాడు తిని మీకు టేస్ట్ చెప్తాడు. ఇలా చాలా బాగుంటుంది. చేయి కాలిపోతుంది ఫ్రెండ్స్ నాకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా పిల్లలు ఇష్టంగా తినేలాగా చేయాలి. కరివేపాకు మనం కూరలో వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తారు. ఇప్పుడు వాళ్ళు తీయడానికి కూడా ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే పెట్టలేము ఫ్రెండ్స్. నల్లకారు టేస్ట్ చేయి. ఇలా ఇంట్లో ఉన్నప్పుడు మన ఇష్టం ఏదేసి పెట్టినా సరే చాలా బాగుందమ్మా అంటారు. బాయ్ ఫ్రెండ్స్.